నమస్తే, వెల్కమ్ టు తెలుగు న్యూస్. నేను గోపికృష్ణ. విక్రమ్ పూలా గారు సీనియర్ అనలిస్ట్ ఉన్నారు మనతో. విక్రమ్ గారు నమస్కారం సార్. నమస్కారం. విక్రమ్ గారు, మీరు జర్నలిస్ట్గా చాలా కాలం పాటు అన్ని రాజకీయ పార్టీలను పరిశీలిస్తున్నటువంటి వ్యక్తులు, ప్రత్యేకంగా టీడీపీ విషయంలో ఇంకాస్త దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులు మీరు. పిఆర్పి అయితేనేమి, కాంగ్రెస్లో కూడా కొంతమందితో దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులు మీరు. నిన్న టీడీపీ పరిస్థితి చూస్తే మంగళగిరిలో టీడీపీ ఆఫీస్ దగ్గర సీనియర్లంతా వరుసబెట్టి టీడీపీలో చేరడానికి ముందుకు వచ్చిన తీరు, మొన్న ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్సీలు, ఇంకొంతమంది ఎమ్మెల్యేలు కూడా లైన్లో ఉన్నట్టు డేట్లు కూడా ఫిక్స్ చేసుకున్నట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. సో వీళ్ళు టీడీపీలో చేరడాన్ని కొంతమంది సహించలేకపోతున్నారు. వాళ్ళు వైట్ ఎలిఫెంట్స్, వాళ్ళు ఎందుకు చేర్చుకోవడం, వాళ్ళ ప్రయోజనం ఏముంటుంది, లేకపోతే ప్రయోజనం లేకపోగా నష్టం జరిగే అవకాశం ఉంది, ఇలా మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు ఉన్నారు. ఏది కరెక్ట్ అనుకోవాలి? వాళ్ళు రావడం వల్ల పార్టీకి బలం అవుతున్నారా, నిజంగానే వాళ్ళు వైట్ ఎలిఫెంట్స్ అయ్యే అవకాశం ఉంటుందా ఈ విశ్లేషణలు వినిపిస్తున్నట్టు? అంటే నేను కూడా చూశానండి. అంటే కొంతమంది విశ్లేషణలు చేస్తున్నారు. అంటే పార్టీలోకి ఇప్పుడు ఎన్నికల ముందు వస్తున్నారు, వాళ్ళ వల్ల ఏం ఉపయోగం ఉంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో కొంతమంది వృద్ధ నేతలను వదిలించుకోవాలని చూస్తున్న సమయంలో వాళ్ళకి తోడు ఈ కొంతమంది వృద్ధులు వచ్చే ఉపయోగం ఏంటి? బ్యాగేజ్ అవుతారేమో. ఆల్రెడీ యువగాళం పేరుతో యువతను ఆకర్షించాలి తప్ప ఇదెందుకు అని గతంలో వీళ్ళు పార్టీకి నష్టం చేసి వెళ్ళిపోయారని మాట్లాడుతున్నారు. అది అంటే సాధారణంగా ఏంటంటే రాజకీయ పార్టీల తీరుతెన్నులను మనం గమనించినట్లయితే ఏ పార్టీ అయినా కూడా పార్టీలో కొంతమంది బయటికి వెళ్ళిపోవటం జరుగుతూ ఉంటుంది, కొంతమంది రావటం జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఈజ్ నో ఎక్సెప్షన్. తెలుగుదేశం పార్టీలో నుంచి కూడా మనందరికీ తెలుసు 2019లో చాలా పెద్ద ఎత్తున నాయకులు వెళ్ళారు కదా. 2014లో తెలుగుదేశం పార్టీలోకి పెద్ద ఎత్తున వచ్చారు. ముందు సినేరియో మనం చెప్పాలంటే 2014లో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి రెండు పార్టీలోకి వెళ్ళారు. ఒకవైపు వైఎస్ఆర్సీపీ, ఇంకోటి తెలుగుదేశం. వైఎస్ఆర్సీపీలోకి చాలామంది, ఎక్కువ మంది వెళ్ళటానికి కొంతమంది ఉత్సాహం చూపిస్తే అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక తప్పు చేశాడు. చాలామందికి ఇక్కడ అంటే మాది ఓవర్లోడ్ అయిపోయింది, మీరు రావద్దు, మీకు నేను టికెట్లు ఇవ్వలేనని చెప్పడంతో వాళ్ళు ఏం చేశారంటే తెలుగుదేశంలోకి వచ్చారు. దాంతో ఏమైంది, వైఎస్ఆర్సీపీకి నష్టం జరిగింది. నష్టం అంటే అక్కడ జాయిన్ అవ్వాల్సిన వాళ్ళు ఇటు జాయిన్ అయ్యారు. అదేలేండి, 5 లక్షల ఓట్లతో ఓడిపోయారు. హౌస్ఫుల్ బోర్డు పెట్టడంతో ఇటు వచ్చేసారు. రీసెంట్గా తెలంగాణలో మనం చూస్తే బీజేపీలో చేరతారనుకున్న చాలామంది నాయకులు అక్కడ రాష్ట్ర నాయకత్వం మార్పు జరగగానే, బండి సంజయ్ గారు మారగానే వాళ్ళందరూ మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పొంగులేటి, జూపల్లి దగ్గర నుంచి, తుమ్మల నాగేశ్వరరావు, వీళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా మనందరికీ చాలా మంది, ఇంకా చాలా మంది, ఈవెన్ విజయశాంతి గారు అక్కడి నుంచే మొదలైంది. అంటే కాంగ్రెస్ పార్టీ అంటే బీజేపీలో చేరాల్సిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరటంతో బీజేపీ బలోపేతం అవ్వాల్సిందల్లా కాంగ్రెస్ పార్టీ బలోపేతం అయింది. అల్టిమేట్గా రిజల్ట్స్ ఏంటో మనం చూసాం. సరే, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే, తెలుగుదేశం పార్టీలో చాలామంది ఈ 4.5 సంవత్సరాలుగా బాగా కష్టపడ్డారు, కేసులు ఎదుర్కొన్నారు. కానీ తెలుగుదేశం పార్టీ తిరిగి మళ్ళీ అధికారంలో రావాలంటే బలం పుంజుకోవాలండి. బలం పుంజుకోవాలంటే దూరమైనటువంటి వర్గాలన్నీ దగ్గరికి రావాలి. అంటే మీకు గ్యాప్ 10% ఓటింగ్ ఉంది, 50%, 40%. ఈ 10% ఓట్లు పెరగాలంటే కొత్తగా వచ్చేటువంటి వాళ్ళతో పాటు దూరమైనటువంటి వర్గాలను కూడా దగ్గరికి తీసుకోవాలి. కానీ వాళ్ళు అన్న దాంట్లో ఒకటైతే వాస్తవం ఉంది, వాళ్ళకి పెద్దపీట వేయటం కాదు, వాళ్ళు ఏంటంటే బేషరతుగా చేర్చుకోవాలి. పార్టీలో చేర్చుకొని మీకు సముచితమైనటువంటి ప్రాధాన్యత ఇస్తాం, కానీ మా మొట్టమొదటి ప్రాధాన్యత మాత్రం పార్టీ ఈ 4.5 సంవత్సరాలుగా, 4.5-5 ఏళ్ళుగా పనిచేస్తున్న వాళ్ళకి మేము మొదటి ప్రాధాన్యత ఇస్తాం, ఆ తర్వాతే మీకు ఇస్తామని చెప్పాలి. అంతే తప్ప వాళ్ళని పక్కన పెట్టి వీళ్ళకి ఇవ్వటం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఎక్కడెక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో అక్కడ కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా ఇవ్వటంలో తప్పు లేదు. అసలు మీరు ఎవరు రావద్దని డోర్లన్నీ మూసేస్తే అది రాజకీయ పార్టీ అవ్వదు. అంటే ఆల్రెడీ ఒకసారి ఒక కొత్త పార్టీ పెట్టి చంద్రబాబుతోటి వేరే పార్టీతోటి పొత్తు అనౌన్స్ చేయగానే ఆ పార్టీ వ్యక్తి బయటికి వెళ్ళిపోయి, ఆ పార్టీ అధినేత బయటికి వెళ్ళిపోయి తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్న పార్టీని ఇద్దరిని తిట్టడం మొదలుపెట్టారు కదా ఈ మధ్య కాలంలోనే. ఒక అతను చూస్తున్నాం కదా మనం,
ఒక పార్టీ అధినేతని. సో వీళ్ళ పరిస్థితి కూడా అట్టే అనుకోవాలి. నేను ఒకటి చెప్తున్నానండి, అంటే మనమే ఉండాలి, వేరే వాళ్ళు రావద్దు అని. ఇదే ఇవాళ ఒక రాజకీయ పార్టీ ఉంది. ఒక రాజకీయ పార్టీ ఏ పార్టీలతోనైనా పొత్తులు పెట్టుకుంటున్నాయి ఇప్పుడు. అవును కదా. ఇప్పుడు ఇండియా కూటమి ఉంది. ఇండియా కూటమిలో మీకు భావసారూప్య పార్టీలే కాదు, కలిసి వచ్చే అన్ని పార్టీలతో కలుపుకుంటా ఉంటున్నారు. అదేవిధంగా ఎన్డీఏ. అసలు పార్టీలే సిద్ధమవుతున్నప్పుడు అంటే డయాగ్నల్లీ ఆపోజిట్ పార్టీతో కూడా కలిసి ముందుకెళ్ళడానికి మనం కాశ్మీర్లో చూసాం. పీడీపీను అక్కడ బీజేపీ పొత్తు పెట్టుకున్నాయి అధికారం కోసం. అటువంటి అప్పుడు వీళ్ళని వస్తానంటే వీళ్ళని వద్దంటాం ఏంటి? ఇప్పుడు వీళ్ళ వల్ల ఎప్పుడు నష్టం జరుగుద్దంటే, మీకు ఆల్రెడీ పార్టీలో పనిచేస్తున్న వాళ్ళని కాదని చెప్పి వీళ్ళకి పదవులు ఇచ్చినా లేకపోతే హోదాలు ఇచ్చినా అక్కడ ప్రాబ్లం వస్తుంది తప్ప, మీకు ఎక్కడైతే కొన్ని జిల్లాల్లో నాయకత్వం లేదు, ఆ నాయకత్వం లేని చోట మళ్ళీ కొత్త నాయకత్వాన్ని తయారు చేసుకునే బదులుగా పాత వాళ్ళు వస్తే మళ్ళీ వాళ్ళని అక్కడ అకామిడేట్ చేయొచ్చు. కాబట్టి వీళ్ళు కొంతమంది విశ్లేషకులు వాళ్ళు ఏంటంటే ఇదేదో పెద్ద ఇష్యూ లాగా, వాళ్ళు పాత వాళ్ళు వస్తే చాలా ఇబ్బంది అవుద్ది పార్టీకి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి చాలా అనుభవం ఉన్న నాయకుడు అండి. ఆయనకి తెలుసండి. ఇవాళ ఆయన డోర్లు మూసేస్తే జరిగేది ఏంటో తెలుసా? కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ డోర్లు మూసుకొని మాకు అవసరం లేదు ఎవరు మీరు రావద్దు అని బోర్డు పెడితే, ఇప్పుడు షర్మిల గారు ఉన్నారు, ఏం చేస్తారు వాళ్ళు? ఏదో ఒక ప్లాట్ఫామ్ కావాలి, పొలిటికల్ ప్లాట్ఫామ్ ఒకటి కావాలి కదా. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఇప్పుడు రాజకీయ పార్టీయే మీకు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవాలా, బీజేపీతో పొత్తు పెట్టుకోవాలా, కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకోవాలా, ఇట్లా ఆలోచిస్తున్నటువంటి నేపథ్యంలో, అంటే భావ సారూప్యత లేకపోయినా కూడా ఆ పార్టీలతో కలిసి అధికారం కోసం పొత్తు పెట్టుకుందామని ఆలోచిస్తున్నటువంటి నేపథ్యంలో మీకు ఆల్రెడీ పార్టీలో పనిచేసి బయటికి వెళ్ళిన వాళ్ళని తెచ్చుకోవటం తప్పే ఉంది. ఓకే. సో వాళ్ళు రావటం వల్ల అదనపు బలమే మోరల్గా, అంటే ప్రొవైడెడ్ వాళ్ళకి వీళ్ళని కాదని సూపర్ సీడ్ చేసి వీళ్ళకి బాధ్యతలు ఇవ్వకుండా వాళ్ళని కూడా వీళ్ళకి ఇచ్చిన తర్వాతనే వీళ్ళకి పెట్టి మిగిలితే ఏదైనా ఉంటే మీకు పెడతామని చెప్పాలి తప్ప ఆ కండిషన్స్ తోనే వాళ్ళని చేర్చుకోవాలి. బేషరతుగా పెట్టాలి, ఏ కండిషన్ కాదు, ఏ కండిషన్ ఉండకూడదు, ఏ కండిషన్ బేషరతుగా పార్టీలోకి ఆహ్వానించాలి. అక్కడ అవకాశం ఉంటే ఇవ్వాలి, లేకపోతే ముందుగా పార్టీలో పనిచేస్తున్న వాళ్ళకి, పార్టీని నమ్ముకున్న వాళ్ళకి ఇవ్వాలి. కొన్ని సందర్భాల్లో మీకు ఈక్వేషన్స్ డిఫరెంట్గా ఉంటాయి. కేవలం లాయల్టీ వల్లే ఓట్లు రావు. కేవలం లాయల్గా ఉన్నాను కాబట్టి నాకే పదవి ఇవ్వాలి అంటే నా వల్ల ఓట్లు రాకపోతే మిమ్మల్ని తీసుకుంటారు, తప్పే ఉంది. ఇక్కడ మీకు అల్టిమేట్గా రిజల్ట్స్ అండి, రిజల్ట్స్ మ్యాటర్స్. అంతే తప్ప మనకి వీళ్ళు ఎందుకు వస్తున్నారు వాళ్ళు ఎందుకు వస్తున్నారు అని క్వశ్చన్ చేయనక్కర్లా. నేను అనుకుంటాం చంద్రబాబు నాయుడు గారు ఫుల్లీ నోస్, ఆయనకి అన్నీ తెలుసు. ఆయన ఒక స్టెప్ తీసుకున్నాడంటే దానికి చాలా లోతుగా ఆలోచించి తీసుకుంటారు కనుక అదేమి డ్యామేజ్ చేసేటువంటిది కాదు. టీడీపీ ఖచ్చితంగా బలోపేతం అవుతున్నది, చేరికలతో మరింత బలోపేతం అవుతుంది, ఒక ఊపు వస్తుంది పార్టీకి. ఇక్కడ మీకు కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో ఊపు రాలే చేరికలతో, అట్లనే తెలుగుదేశానికి కూడా ఒక ఊపు వస్తుంది. లేకపోతే డోర్లు మూసేసుకుంటే కాంగ్రెస్ బలోపేతం అవుతుంది. అది రైట్ సార్, థ్యాంక్ యూ.